వెల్కమ్ టు హెచ్ టుడే. మేం ఫేక్ ఎమ్మెల్యేలం కాదు, ఎల్లో మీడియా ఫేక్ అంటూ వైసీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడ్డారు. ప్రధాని మోడీ పర్యటనలో వైఎస్ఆర్సీపీ నేతలు కలవలేదని అసత్య ప్రచారం చేసిన ఎల్లో మీడియాకు ఆయన కౌంటర్ ఇచ్చారు. మేం వినతి పత్రం ఇవ్వలేదని నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. అని ఆయన వేడుకుంటే ఆయన సానుకూలంగా నన్న చేతులకు చేసి ఖచ్చితంగా చేస్తామనే విధంగా ఆయన చేస్తాడో పోతాడో మాకు సానుకూలంగా స్పందించినాడు. అలాంటిది ఒక ఏబిఎన్ మామూలు ఒక తాలూకా ఇన్ఛార్జ్ కాదు, ఆయన ఒక జిల్లా ఇన్ఛార్జ్ కదా, రాష్ట్రానికి ఆయన బ్యూరో. అలాంటి వ్యక్తి నన్ను ఫేక్గా పోయి అసలు మోడీనే కలలేదు, మోడీకే ఇవ్వలేదు, మెమరాండమే అసలు ఇవ్వలేదు అనే విధంగా దుష్ప్రచారం చేసిన నిన్నల. దాన్ని పట్టుకొని వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఆ రోజు ఆడక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నేనేం అబద్ధం కాదు. నా పక్కలో ఆదినారాయణ రెడ్డి, ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే పార్సారథి ఒక పక్క. ఇంతమంది కాదని నేను అసలు అక్కడ పోలేదనే విధంగా ఈరోజు ఆ ఫోటోలు కానీ నిన్నలు రాలే నాకు ఫోటోలు మావి, ఈరోజు వచ్చినాయి ఆ ఫోటోలు. అలాంటిది ఈరోజు మేము ఈ కూటమి ప్రభుత్వం గురించి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో మా ఆలూరులో మీటింగ్లో చెప్పినాడు, నేను అధికారంలోకి వచ్చే ఖచ్చితంగా మిమ్మల్ని వాల్మీకులందరినీ ఎస్టీ జాబితా చేస్తానని ఆయన మాట ఇచ్చినాడు. ఆయన ఇప్పుడే కాదు 2014 ఇచ్చినాడు ఆయన. ఆ మాట కట్టబడి ఎక్కడన్నా ఉండవు నువ్వా చంద్రబాబు నాయుడు గారు? ఎక్కడన్నా 1.5 సంవత్సరం అయింది, ఎక్కడన్నా వాల్మీకుల్ని గురించి ఏదన్నా ఒక్క మాటని ఎక్కడన్నా అన్నావా? నేను అధికారంలోకి వస్తేనే ఖచ్చితంగా ఎస్టీ జాబితా చేస్తానే వాల్మీకుల్ని. నువ్వు అందరితో ఓట్లు వేయించుకున్నావు. అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలో ఎక్కువ శాతం మాకి దాదాపు 40 లక్షల మంది మా వాల్మీకులు ఉన్నారు. 40 లక్షల మంది నీకే ఓట్లు వేసినారు. ఎందుకంటే అక్కడ కూటమితో బీజేపీతో టైపోయినా కాబట్టి బీజేపీ నరేంద్ర మోడీ అనుకుంటే 1 గంట చాలు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచే దాదాపుగా 21 మంది ఎంపీలు ఉన్నారు. మీరు బీజేపీ అయితేనేమో, జనసేన అయితేనేమి, టీడీపీ అయితేనేమి. మా వైసీపీ ఎంపీలు 4 ఉన్నారు, 25 మంది. అయినా మన ఆంధ్ర నుంచి 25 మంది ఉన్నారు. 25 మంది మీకే సపోర్ట్ చేస్తున్నారు, మోడీ గారికే. అలాంటిది ఇప్పుడైతే ఈజీగా అయిపోతుంది చాలా మందికి. నేను మన ఎంపీ, ఆంధ్రప్రదేశ్ ఎంపీ లక్ష్మీనారాయణ గారిని చాలాసార్లు మోడీ గారు వస్తున్నారు అన్న, అందరూ కలిసి 3 ఎమ్మెల్సీలు ఉన్నాం, 4 ఎమ్మెల్యేలు ఉన్నాం, మీతో ఎంపీ 8 మంది కలిసి ప్రధానమంత్రికి మనం ఖచ్చితంగా మెమరాండం ఇస్తామన్నా అని చెప్పినాం ఆయనకి. ఆయన చెప్తానని ఆయన పట్టించుకోలేదు. నేనే అధికారులను పట్టుకొని మోడీ గారిని కలిసి మెమరాండం ఇచ్చినా. మేము కావాల్సింటే మీరు ఢిల్లీకి రండి, ఏమైనా బ్యూరో ఎవరైనా ఆయన వచ్చి ఢిల్లీకి వస్తే వాళ్ళు పిఆర్ఓల దగ్గర తీసుకొని పోయినారు. నాదొక్కరే కాదు, టీడీపీ ఎమ్మెల్యేలు కానీ, కూటమి ఎమ్మెల్యేలు కానీ అందరూ కలిసి ఒక దగ్గరే మన ఓరవకల్లో నేను అందరు ఇచ్చినవన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అలాంటిది ఫేక్ అంటున్నారు. ఫేక్ ఛానల్ మీరు, ఫేక్ కూటమి ప్రభుత్వం మీరు, మేము కాదా? మీకు దమ్ముంటే రండి, ఢిల్లీకి రండి. ఫేకో లేదో చూపిస్తాం. మాకు ఫేక్ చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కరోనా 2 ఏళ్ళు పోతే 3 సంవత్సరాలు ఆయన 17 మెడికల్ కాలేజీలు చేసినాడు. ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే పేద ప్రజలకి ఆరోగ్యం దొరకదనే విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చినాడు ఆయన. అలాంటిది 5 మెడికల్ కాలేజీలు 23లోనే ఓపెన్ చేసినాడు. 12 కాలేజీలు ఉన్నాయి మెడికల్ కాలేజీలు. అలాంటివి ఈరోజు మెడికల్ కాలేజీకి ఒక 5,000 కోట్లు పెడితే మెడికల్ కాలేజీలో ప్రభుత్వం తరఫున ఉంటాయి. ప్రభుత్వం తరఫున ఉంటే ఇట్లా విపత్తులు వస్తే
అందరూ అక్కడ బీద సాధులు చాలా మంది ఉన్నారు. అలాంటిది ఎక్కడ పోయి ప్రైవేట్ కాలేజీలో అయితే, మెడికల్ కాలేజీలోనైతే సీట్లు చదువుకునే చాలా మంది ఉంటారు. చదువు డబ్బులు లేక చాలా మంది వెనకబడిపోయినారు మన ఆంధ్రలో. అలాంటిది బీద వాళ్ళు ఉంటే చదువుకుంటున్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు వేస్తే మీరు దాన్ని ఇప్పుడు పీపీపీ ద్వారా ప్రైవేట్కి వాళ్ళకి ఒప్పిస్తామంటే మేము దానిగానే ప్రధానమంత్రి మోడీ గారికి ఒక ఎస్టీ రిజర్వేషన్ వాల్మీకి నెక్స్ట్ చేర్పించాలని ఒక మెమరాండం ఇచ్చినాము. కావాల్సి మీకు ఇస్తా, మోడీకి చెందలేదు మీకు నిరూపిస్తా, మీరు రాండి మగవాళ్ళు అయితే మీరు. అదేవిధంగా మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి చేస్తున్నారనే విధంగా మోడీ గారికి మేము మెమరాండం ఇచ్చినాం. సార్ ఇవి ప్రభుత్వం ఉంటేనే బాగుంటుంది అనే విధంగా ఆయనకి మెమరాండం ఇచ్చినాము. మీరు దాన్ని వైసీపీ ఎమ్మెల్సీ ఫేక్ అని చెప్పి ప్రచారం చేసి ఈనాడు కానీ మీకేమైనా మానవత్వం ఉందా? మీకేమైనా సిగ్గుందా?